హాయ్ అండి. టుడే స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ. ఎలా అంటే ఇదిగో ఫస్ట్ మిర్చి, ఆనియను, తర్వాత మిర్చి, తర్వాత గరం మసాలాలు అవన్నీ మంచిగా గోలాక పసుపు, అల్లం వేసుకోవాలి. 2 స్పూన్స్ అల్లము, 1 స్పూన్ పసుపు వేసుకున్నాక టమాటో వేసుకోవాలి. అంటే నేను టమాటో వేసుకుంటాను, మీరు ఎట్లా వేసుకుంటారో నాకు తెలీదు. ఫస్ట్ అయితే నేను టమాటో వేసుకుంటాను. అది మంచిగా అయ్యాక తర్వాతకి చికెన్ వేస్తాను. చికెన్ కడిగి నీట్గా పెట్టాను. ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఇది ఇందులో వేయాలి. మంచిగా గోలింది. గోలాక పోపుకి వేసాగా, బాగా గోలాక చికెన్ వేయాలి. చికెన్ వేస్తున్నా చూడండి. చికెన్ వేసాను. చికెన్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఓకేనా, మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటున్నాను 5 మినిట్స్. చూడండి, 5 మినిట్స్కి మూత తీస్తున్నా. 5-10 మినిట్స్ అయింది. మూత తీస్తున్నా. ఆవిరి వచ్చేసింది. చూసారా, ఆవిరి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకోవాలి. మూత 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాం కదా, మళ్ళీ మూత తీసాను. మూత తీసి మళ్ళీ కలుపుతున్నాను. కలిపాక లైట్గా కొన్ని వాటర్ పోసుకుందాం. వేడి వాటర్ పోస్తాను నేను ఎప్పుడైనా, కానీ వాటర్ పెట్టలేదు. లైట్గా కొన్ని వాటర్ పోస్తున్నా. ఇది చిక్కగా ఇద్ది. ఉప్పు కారం వేస్తాం కదా మనం, ఉప్పు కారం వేసేటప్పటికి చిక్కగా అయింది. ఎందుకంటే ఫస్ట్ నేను టమాటా వేసా కాబట్టి చిక్కగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం. చూడండి, ఇలా అయింది. మూత తీసాను కదా. ఇప్పుడు కారము 2 స్పూన్లు, స్పూన్లన్నర వేసుకున్న కారాన్ని. 2 స్పూన్ల మీద ఇంత సాల్ట్. నేను రైస్లో సాల్ట్ వేస్తా కాబట్టి స్పూను. తర్వాత ధనియాల పొడి, చిక్కబడడానికి ధనియాల పొడి. తర్వాతకి మసాలా, చికెన్ మసాలా. అయిపోయిందా? తర్వాతకి కొత్తిమీర, కొత్తిమీర వేసానుగా. అన్నీ వేసి ఒక్కసారి మంచిగా కలుపుకొని, కొంతమంది పెరుగు వేసుకుంటే కూడా బాగుంటుంది. ఉడికే ముందు పెరుగు వేసుకోవాలి. పెరుగు లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. పెరుగు లైట్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను పెరుగు స్కిప్ చేశాను. వేసానుగా. ఒక 5 మినిట్స్ అయితే కూర రెడీ. చూడండి, మూత తీస్తున్నాను. ఇలా అవుతుంది.
దీన్ని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచుకొని బంద్ చేసుకోవాలి. ఓకేనా? 2 మినిట్స్ ఉంచుకొని బంద్ చేసుకోవాలి. ఓకే, బాయ్ అందరికీ.